హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రత్యూష క్రియేషన్స్. ఈరోజైతే మనం శారీ తోటి చిన్నపిల్లలకి లెహెంగా అండ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది చూద్దాం అనుకుంటున్నానండి. ఇది వచ్చేసి కస్టమర్ నాకు ఒక శారీ ఇచ్చారనమాట. ఇది లెహెంగా అండ్ బ్లౌజ్ స్టిచ్ చేయమన్నారు చిన్న పాపకి, అంటే 4 to 5 years మధ్యలో ఉంటుందన్నమాట పాప. దీనికి వచ్చేసి నేను లైనింగ్ క్రేప్ అండ్ కాటన్ రెండు తీసుకుంటున్నాను. అంటే శారీ బాగానే ఉంది కానీ మరీ పలచగా కూడా ఏం లేదు, కానీ 3 layers వేస్తే కొంచెం స్టిఫ్నెస్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను అవి రెండు తీసుకున్నాను అనమాట లైనింగ్స్. సో నేను మెజర్మెంట్ ప్రకారం కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇందులో బ్లౌజ్ పార్ట్ తీసేసాను ఫస్టే, కొంగేం లేదండి, రన్నింగే వచ్చేసింది. సో నేను ఇదైతే ఫ్యాబ్రిక్ మొత్తం యూజ్ చేస్తున్నాను అనమాట. 5 meters మొత్తం పెట్టేస్తున్నాను. చిన్న పాప అయినా కూడా ఏంటంటే క్లాత్ మరీ దలసరిగా ఏం లేదు కదా, సో అందుకని చెప్పేసి శారీ మొత్తం పెట్టేసేయమన్నారనమాట. పన్నా అది బాగా వస్తుంది అన్న ఉద్దేశంతో సో నేను 2 లైనింగ్స్ కూడా కటింగ్ చేసేసుకుంటున్నాను నీట్గా. అలానే నేను లోపల లైనింగ్ కాటన్ వచ్చేసి ఏం చేస్తున్నానంటే ప్రిల్స్ పోయకుండా మనం శారీ పెట్టి కొట్టు వేసుకుంటాం కదా, ఆ టైప్లో కటింగ్ చేసుకుంటున్నాను అనమాట. మరీ ఎత్తుగా లేకుండా ఉంటుంది అని. నేను కింద వచ్చేసి ఈ విధంగా లేస్ స్టిచ్ చేస్తున్నానండి. ఎందుకంటే కింద బోర్డర్ వచ్చింది కానీ మనకి అది జస్ట్ ప్రింట్ వచ్చిందనమాట. సో పలచగా ఉంటుంది కదా అనేసి. సో ఓవరాల్ లుక్ అయితే నేను స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉందండి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చిందనమాట. మొత్తం మనం 5 meters యూజ్ చేసాం కదా చిన్న పాప అయినా కూడా. చూడండి చాలా బాగుంది. అలాగే బ్లౌజ్ వచ్చేసి నేను బోట్ నెక్ పెట్టి స్టిచ్ చేశాను అనమాట. అది బ్లౌజు వచ్చిందన్నాను కదా శారీలో, అది నేను జస్ట్ నెక్కి ప్రిల్స్కి బ్యాక్ పట్టీలాగా యూజ్ చేశాను అనమాట. ఈ విధంగా డిజైన్ చేశాను. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుందండి. మీకు కనుక నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి. చూడండి ఏ విధంగా వచ్చిందనేది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. కింద లేస్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం స్టిఫ్నెస్ యాడ్ అవుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను అది వేసాను. బ్యాక్ అయితే ఈ విధంగా ఇచ్చేసాను. అది జస్ట్ ఒక్క హుక్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.